నేను లైన్ డాక్టర్ ఎం విజయలక్ష్మి, డిస్ట్రిక్ట్ గవర్నర్ 320D. 320D అనగానే ప్రతి ఒక్క దానికి రెడీ. అట్లాగే ఎటువంటి ఇబ్బందికరమైన విషయం వచ్చినా కానీ దాంతో ఢీ కొనడానికి మేము ఎప్పుడు వెనుకంజ వేయము. ఇవాళ మేము మాట్లాడిన విషయాలు ఎక్కడ అంటే ఎర్రగడ్డ వెజిటబుల్ మార్కెట్లో చాలామందితోటి మనం మాట్లాడగలిగాము. అది దేని గురించి అంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకాన్ని కంప్లీట్గా 100%గా నిర్మూలించాలి. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు చేతి సంచి, బట్ట సంచిని వాడాలి అని. క్లాత్ హ్యాండ్ బ్యాగ్స్ని వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఏదన్నా కొనేటప్పుడు వాళ్ళు గుర్తుగా ఒక బ్యాగ్ వాళ్ళతో పాటు 100% తీసుకురావాలి అన్న వాళ్ళలో ఒక ఆలోచన రేపడానికి, ఒక అలవాటుగా దాన్ని ముందరికి తీసుకెళ్ళడానికి ఇవాళ మేము చేసిన ప్రయత్నంలో చాలామంది అందరూ మాతోటి ఏకీభవించారు. కానీ చాలా చోట్ల మటుకు వాళ్ళు సంచులు తేలినందువల్ల, బట్ట సంచులు తేలినందువల్ల ప్లాస్టిక్ బ్యాగ్లలో తీసుకెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడు మేము గమనించింది ఏంటి అనంటే షాప్ వాళ్ళు కూడా ఎందుకు సార్ మీరు బ్యాగ్ తెచ్చుకోలేదా, మీరు బ్యాగ్ ఎందుకు తెచ్చుకోలేదు అంటే మరి తెచ్చుకోలేదు, నాకు ప్లాస్టిక్ కవర్లో వేసి ఇచ్చేసాయనంటే వాళ్ళు లేదు ఇవ్వలేము అని 2-3 ధైర్యం చేసి చెప్తే వాళ్ళు కొనకుండా వస్తువులు అక్కడే పెట్టేసి వెళ్ళిపోతున్నారు. అంటే అవసరం మనిషికి చాలా చాలా ఉంది, అంటే ఆ టైంకి ఆ పని జరిగిపోవాలి అని. కానీ ఒక ప్రణాళిక వేసుకొని ముందరికి వచ్చి బయటికి ఏదో కొనడానికే వస్తాం కదా కొన్ని విషయాల్లో, లేదా అనుకోకుండా వస్తాం. మన బండిలో మన జేబులో ఒక చిన్న బట్ట సంచి పెట్టుకున్నందువల్ల నష్టం ఏమీ లేదు. సో దానికి అందరికీ వాళ్ళ అవగాహన గురించని వచ్చాము. ప్లాస్టిక్ బ్యాగ్ కెరోసిన్ మెటీరియల్, కెమికల్స్ తోటి తయారు చేయబడినవి. మన స్వచ్ఛమైన కూరగాయలు కానీ మరే వస్తువు కానీ దాంట్లో వేసుకుంటే దానివల్ల దానికి ఉండే కెమికల్ ఎఫెక్ట్, బ్యాగ్కి ఉండే కెమికల్ అంతా కూడా మన తినే పదార్థాలకు అంటుకొని దాన్ని కంటామినేట్ చేసి అవి మనం తిన్నప్పుడు మన నోట్లోకి వెళ్ళి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఆరోగ్యం పాడవడము అంటే మనం రెగ్యులర్గా చేసుకునే కార్యక్రమాలు మనము నిలుపుదల చేసుకోవడమే, అవునా? అయితే మనం దీన్ని నివారించాలి అని అంటే మనలో ప్రణాళిక ఉండాలి, ప్రత్యేకంగా అవగాహన ఉండాలి. అవగాహన ఉండి దాన్ని అమల్లో పెట్టడానికి దృఢ నిశ్చయం ఉండాలి. మనము ఈ కొన్న బ్యాగ్స్, వాడిన బ్యాగ్స్ మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, దాన్ని తడి పొడి చెత్త అని మనం విడిగా చాలామంది వేరు చేయటం లేదు. దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఒక బ్యాగ్లో పడేసేసి మనకి జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చిన వెహికల్లో పడేస్తున్నాం. లేదా దారిపైన మనకి ఎక్కడ అది అవసరం లేదనుకుంటే దాన్ని విసిరి పడేస్తున్నాం. దాంతో మనం ఇంత శుభ్రంగా పెట్టుకోవాలనుకున్న రోడ్స్ చెత్త అవుతున్నాయి. లేదా డంప్ యార్డ్స్ లేని చోట వేస్తే అది గాలికి ఎగురుకుంటూ వెళ్ళి ఆ చుట్టుపక్కల కాలువల్లో కానీ డ్రైనేజ్ సిస్టమ్స్లో కానీ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు కొన్ని చోట్ల గమనిస్తూ ఉన్నాము, దాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి డ్రైనేజ్లో వేసేస్తున్నారు, లేదా ఓపెన్ డ్రైన్స్లో వేస్తున్నారు. దానివల్ల ఏమవుతోంది, ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం రాబోతోంది. ఆ వర్షాకాలంలో ఏమవుతుంది, మొత్తం అంతా డ్రైనేజ్ అంతా క్లాగ్ అయిపోతాయి, మ్యాన్ హోల్స్. అది ఎంత శ్రమతోటి కూడుకున్న విషయము. అట్లాగే కొన్ని మార్కెట్స్లో థర్మోకోల్ డబ్బాలు కూడా దాన్ని వాళ్ళ అవసరం తీరిన తర్వాత దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయకుండా ఆ పక్కనే ఉండే కాలువలోనే ఎక్కడో పడేస్తున్నారు. అది అలా కొట్టుకుంటూ వచ్చి మేజర్గా మ్యాన్ హోల్స్ బ్లాక్ చేయడానికి అది కారణం అవుతోంది. సో ఇటువంటివన్నీ గత ఎన్నో సంవత్సరాలుగా అందరూ గమనిస్తున్నారు, అందరూ ఇబ్బందులు పడుతున్నాం. కానీ ఎందువల్ల ఆపలేకపోతున్నాం? అవగాహన లేకనా, ఆలోచన లేకనా, మనకి సమయం సరిపోకనా, లేకపోతే దాన్ని కలెక్షన్ చేసుకునే వాళ్ళు తగ్గా? ఇట్లాగా మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కళ్ళము ఇటువంటి విషయాలపైన బాధ్యతని మన ఉద్దేశపూర్వకంగా తీసుకొని మీరు ముందరకు వచ్చి బాధ్యతాయుతంగా దాన్ని చెత్తను డిస్పోజ్ చేయాలి, ప్లాస్టిక్ని డిస్పోజ్ చేయాలి, థర్మోకోల్ని డిస్పోజ్ చేయాలి. అట్లాగే మనము కంటామినేటెడ్ ఫుడ్ ఏది మనకి మేజర్గా టీవీస్లో కనిపిస్తున్నది, చిన్న చిన్న హోటల్స్లో కానివ్వండి, మరి ఏ షెడ్ హోటల్స్లో కానివ్వండి, మరి మీడియం అండ్ లార్జ్ సైజ్ రెస్టారెంట్స్లో కానివ్వండి, దాన్ని స్టోర్డ్ ఫుడ్ స్టోరేజ్ మనకి ఒక ప్రొవిజన్ ఏంటి, 1 లేదా 2 రోజులు అనుమతించబడిన ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు ఏదైతే ఇన్స్పెక్టర్స్ వాళ్ళు మనకి ఏదైతే నిబంధనల ప్రకారం మనకి ఇచ్చారో
ఆ నిబంధనలు అతిక్రమించి మనం దాన్ని స్టోరేజ్ చేసి అది కుక్డ్ ఫుడ్డా అన్కుక్డ్ ఫుడ్డా, వెజిటబుల్సా మీటా, డైరీ ఫుడ్డా అన్నది కాకుండా దాంట్లో ఏది మనకి ఎన్ని గంటలు మట్టుకే మనము దాన్ని స్టోర్ చేయగలము అన్న అవగాహన ఉన్నా ఒక నిర్లక్ష్యం, ఎవరు కనుక్కుంటారులే ఎవరు చూస్తారులే అన్న నిర్లక్ష్య భావనతో దాన్ని స్టోర్ చేసి దానికి ఫంగస్ వచ్చినా దాని ఏ విధమైన బ్యాక్టీరియా చేరినా దాన్ని గమనించకుండా ఉడికిస్తే పోతుంది, లేదా మసాలాలతోటి దాన్ని ఫ్లేమ్ కవరప్ చేస్తే సరిపోతుందని అటువంటి వాటిని వండి ఏమీ తెలియని ఆకలితోటి వచ్చిన కస్టమర్స్కి వండితే అది ఎంతటి పాపం. మీ పైన నమ్మకంతో కస్టమర్స్ మీ దగ్గరికి వాళ్ళు ఆకలిగా ఉన్నప్పుడు వస్తారు. ఆ ఆకలిగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు మీరు ఇటువంటి కంటామినేటెడ్ ఫుడ్ కనుక సర్వ్ చేశారు అని అంటే నైతికంగా మీరు చాలా చాలా దీని గురించి ఆలోచించవలసి ఉంటుంది. అది క్షమించరాని నేరం. అది జనాల్లో అభద్రతా భావం తేయకూడదు. మీ హోటల్కి ఆర్ మీ రెస్టారెంట్స్కి తిరిగి రావాలి అని అనుకుంటే మీరు కూడా స్వచ్ఛంగా మీరు ఇంట్లో ఏ విధంగా అయితే వండుకుంటారో అట్లాగే మీ బిజినెస్లో కూడా ఆ విధంగానే ఉండాలి. అది అందులో ఈ సర్వీస్ ఇండస్ట్రీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి కనుక ఆ గుడ్ విల్ మీ పైన నమ్మకం తగ్గింది అని అంటే మళ్ళీ దాన్ని నిలుపుకోవడం కష్టము. లైసెన్స్ కనుక ఒకసారి మీకు బ్లాక్ మార్క్ వచ్చింది అని అంటే మీ పైన గమనించే వాళ్ళు ఆఫీసర్స్ కూడా ఉంటారన్న విషయాన్ని కూడా మీరు గుర్తు తెచ్చుకోవాలి. అందులో డైరీ ప్రోడక్ట్స్లో పన్నీర్ గురించి మన ఇండియాలోనే, మన ఓన్లీ తెలంగాణే కాదు మన ఇండియాలోనే చాలా చోట్ల రేట్స్ జరిగాయి. నిన్ననే ఎన్నో హోటల్స్ నుంచి ఆర్ ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ పన్నీర్ అండ్ బటర్ వీటి దగ్గర నుంచి వాళ్ళు శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేసి చూస్తే అవన్నీ కంటామినేటెడ్, అవన్నీ ఆర్టిఫిషియల్లీ మేడ్, న్యాచురల్గా వచ్చినవి కాదు. అట్లాగే నెయ్యిలో కూడా కల్తీ చాలా భారీగా జరుగుతోంది. సో దాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఇవన్నీ టెస్ట్ చేసుకోవడానికి చాలా చిన్న చిన్న కిట్స్ దొరుకుతున్నాయి. ఒక్కసారి మీ స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఇళ్లల్లో కానీ ఈ కిట్స్ తోటి టెస్ట్ చేసుకున్నారు అని అంటే మీరు మీ ఆరోగ్యం మీరు చుట్టూతో మీరు కొనే ఐటమ్స్ ఏ విధమైన నాణ్యతతోటి ఉన్నాయి అన్నది మీరు గమనించుకోవచ్చు. దానికి మీరు సైంటిస్టులే అవనవసరం లేదు. సైన్స్ గురించి ఒక చిన్న అవగాహన, కెమిస్ట్రీ గురించి చిన్న అవగాహన ఉంటే మీరు దాన్ని క్లారిఫై చేసుకోవచ్చు, నేర్పించవచ్చు. సో ఈ విధంగా మనం మన ఆరోగ్యము, మన కుటుంబ ఆరోగ్యము, పర్యావరణము వీటన్నిటిపైన మనం దృష్టి పెట్టి మనకి మనం కాపాడుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ అన్నం కోటిరెడ్డి గారు అండ్ సనత్ నగర్ మొత్తం క్లబ్ మెంబర్స్ అందరూ కూడా డేవిడ్ రాజు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ లీడర్షిప్లో ఈ సంవత్సరం చక్కటి కార్యక్రమాలు ఇవన్నీ బాగా జరగాలని కోరుకుంటున్నాము. అట్లాగే ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కూడా వచ్చి మీరు గమనించారు. మన సంస్థ భారతదేశంలో కాదు అంతర్జాతీయంగా కూడా ఎంతో కీర్తి ప్రతిష్టలు సాధించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సముద్రంలో నీటి చుక్కలాగా అన్న కాకుండా ప్రతి నీటి చుక్క ఒక బాధ్యతాయుతమైనది, ఒక అమృత బిందువు అని భావిస్తూ మీరందరూ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానికి నా హృదయపూర్వక అభినందనలు. మరి హనుమంతరావు గారు మీరందరూ కూడా రండి. చార్టర్డ్ అకౌంటెంట్ తిరుపతి రెడ్డి గారు, ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ సనత్ నగర్, పాస్ట్ ప్రెసిడెంట్. మీ అసోసియేషన్, లా అసోసియేషన్ కూడా ఆయన ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. సో ఆయన బాధ్యతగా ఆయన కూడా ఈ అవగాహన కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్తారని ఆశిస్తూ, కొత్తగా చేరిన సభ్యులు ఈయన శ్రీశైలం గారు ఇవాళ ఈ సర్వీస్ చూసి కోటిరెడ్డి ఉందర్రా కోటిరెడ్డి గారు టీము అందరూ కలిపి చేస్తున్న నాగమల్లేశ్వరరావు గారు, జెడ్సీ గారు, ప్రఫుల్ల గారు, జిఎంటి గారు, అమరేందర్ రెడ్డి గారు, ఈయనైతే చక్కటి స్వచ్ఛమైన కమ్మటి భోజనం రోజు పొద్దున్న పోస్ట్ 100% పేషెంట్స్కి ఇక్కడ ఇస్తూ ఉన్నారు. ఈ మెంటల్ హాస్పిటల్, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ప్రతిరోజు దాదాపు 200 మంది 250 మంది భోజనం చేస్తున్నారు అని అంటే 7 సంవత్సరాలుగా. అంటే ఎంత దృఢంగా, ఎంత ప్రణాళికతోటి, ఎంత మందిని కలుపుకొని ముందరికి వెళితే
ఈ విధమైన కార్యక్రమాలు జరుగుతాయి అన్నది కూడా మీరు జనాలు గమనించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళని ఇటువంటి కార్యక్రమం చేయమని ఆహ్వానిస్తూ మీరు కూడా ఈ వండర్ఫుల్ క్లబ్లో మెంబర్స్ అవ్వాలని, లైనిజంలో ఉండే మాధుర్యాన్ని మీరు కూడా అందుకోవాలని, ఆ చక్కటి ఆ స్వీట్నెస్ దేంతో అంటానంటే నేను హనీ లైక్ స్వీట్నెస్ అంటాను. సో ఈ స్వీట్నెస్ని, ఈ నెక్టర్ని మీరు ప్రతి ఒక్కళ్ళు ఆస్వాదించాలి. ఇది నా ఇన్విటేషన్ ఫర్ యూ ఆల్ టు జాయిన్ లైనిజం, బికమ్ a line member and join this wonderful organization and spread our motto, we serve. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కెరోసిన్ బ్యాగ్స్ తోటి తయారు చేసినవి, అట్లాగే ప్లాస్టిక్ తోటి తయారు చేసిన బ్యాగ్స్ వల్ల మన పర్యావరణానికి చాలా హాని కలుగుతుందన్న విషయం ప్రపంచం అంతా గొంతెత్తి మాట్లాడుతుంది. అట్లాగే మన అన్న కోటిరెడ్డి గారు కూడా లయన్స్ క్లబ్ తరఫున అందరినీ బట్ట బ్యాగులని వాడాలి అని చెప్పి, చూడండి మీ అందరి కోసం ఇంతమంది టీంని తీసుకొచ్చి ఇంతమంది పాటుపడుతున్నారు. సో మీరు ఇవాళ ఒక ప్రామిస్ తీసుకుంటారా? ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడను చెప్పండి. ఇట్లాగా బట్ట బ్యాగులనే వాడతాను. బయటికి వెళ్ళేటప్పుడు బైక్లో ఒక బ్యాగ్ పెట్టుకోండి. మీరు పెద్దవాళ్ళు, మేడం గారు ఒక విషయం చెప్తారు వినండి. మనము ప్లాస్టిక్ బ్యాగులు వాడినందువల్ల మన ఆరోగ్యానికి, పర్యావరణానికి కూడా చాలా నష్టం. అది మీకు తెలుసు కదా. మీరు కూడా రీల్స్లో చూస్తూ ఉంటారా, అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉన్నారు ఎన్నో. కాదమ్మా, వచ్చేటప్పుడే ఇట్లాగా బట్ట బ్యాగులు తెచ్చుకోండి. మన ఇంట్లో మిగిలిన పాత చీరతో అన్నా కానీ ఒక బట్ట బ్యాగు కుట్టుకోవచ్చు, దుప్పటితో కానన్నా ఒక బ్యాగు కుట్టుకోవచ్చు. మనం రీసైకిల్ చేసుకోవచ్చు ఉన్న వస్తువుని ఉపయోగకరంగా ఉండడానికి. సో ఇవాళ నుంచి మీరు ప్లాస్టిక్ బ్యాగ్ మాని బట్ట బ్యాగులనే వాడతానని ప్రమాణం చేస్తారా? చేయండి, చెయ్యి ఇలా అనండి. నువ్వు కూడా అది మనం గుర్తు చేసుకొని పెట్టుకోవాల్సిన విషయం అమ్మ. దీన్ని ఏముంది, మడత మడిస్తే ఇంత పీస్ వస్తుంది. వీళ్ళు చక్కగా బ్యాగులు ఇవే వాడుతున్నారు. ఇది ప్లాస్టిక్ వల్ల మీరు ఎంత చక్కటి నల్లేరు తీసుకెళ్తున్నారు, అది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ ప్లాస్టిక్ బ్యాగ్లో తీసుకెళ్ళినందువల్ల అది కంటామినేట్ కూడా అవ్వచ్చు. అట్లాగే మన పర్యావరణానికి, మన ఆరోగ్యానికి చాలా హానికరం. ఇవాళ నుంచి మీరు గుర్తుగా బయటికి వెళ్ళేటప్పుడు ఇదో ఈ ప్లాస్టిక్ సంచి అన్నా, ఇటువంటి సంచి అన్నా మీరు తీసుకొని వెళ్ళాలి. క్లాత్ బ్యాగ్, బట్ట సంచి, ఓకేనండి. దీన్ని ప్లాస్టిక్ బ్యాగ్లని కంప్లీట్గా అవాయిడ్ చేద్దాము. మీరు మనస్ఫూర్తిగా ఒక ప్రమాణం చేయండి, బట్ట బ్యాగ్నే వాడతాను. నేను ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వాడను, క్లాత్ బ్యాగ్ వాడతాను. చాలా మంది ప్లాస్టిక్ బ్యాగ్సే వాడుతున్నారు, రీయూజబుల్. అదే ఇవన్నీ ఇట్లాంటి బట్ట బ్యాగులతోటి ఉన్నవి. ఇదమ్మా చూడు, యంగర్ జనరేషన్. వెరీ నైస్. మాకు సంతోషకరంగా ఉంది, వాడుతూ ఉండాలి అట్లా. థ్యాంక్ యూ. మేము ప్రచారం చేస్తున్నాం, మీరు వాడుతున్నారు. థ్యాంక్ యూ. అట్లా ఏదైనా వీళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ చేయడం మంచిది. మామూలుగా కరెక్టేలేండి, ఏదో మానవ ప్రయత్నం ఉండాలి. థ్యాంక్స్ అమ్మా. బట్ట బ్యాగ్ వాడుతున్నారు. థ్యాంక్ యూ. యూట్యూబ్ మీరు కూడా బట్ట బ్యాగే వాడండి, ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి. ఇవన్నీ బ్యాగులు ప్లాస్టిక్ వాడుతున్నావే, ఇలా గుడ్డ బ్యాగులు తీసుకోవాలని వాడకూడదు. నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు హానికరం చేస్తున్నావు. రైతు బజార్కి వచ్చి కూరగాయలు కొన్నంత మాత్రాన్ని కాదు.
నీకు ఈ బ్యాగ్ ఇస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ టైం తెలుగు లేదు లేదు ఫ్రీ 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 ఫ్రీ. ఈ ఫ్రీ బ్యాగ్ ని మీరు మాటి మాటికి వాడండి. ఒకటి తెచ్చిన అన్నావు కదా, ఈ బ్యాగులు కూడా ఉండకూడదు. ఇంటికాడికి పోయిన తర్వాత 5 నిమిషాల్లో అన్ని సరి చేసుకోవచ్చు. సరిపోతాయి. మనకు ఏంటంటే హానికరం చేస్తాయి మీకు ఆరోగ్యానికి. వెళ్ళండి వాడకూడదు. ఇక్కడ అటు పెద్ద ఆయన చూడు, ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి నువ్వు ప్లాస్టిక్ వాడాలని నుంచి ప్రమాణం చేయాలా? చేయండి, ప్రమాణం చేయండి. నేను ఈ రోజు నుంచి మీరే భరోసా లేవు అట్లా. అది కాదు, ఒకటి వయసు ఉన్నది మీరు చేస్తే ఈ వయసులో కూడా మోడల్ కావాలి. ప్లాస్టిక్ సంచి ఎందుకు అయ్యా నీకు? ఒక క్లాత్ బ్యాగ్ వాడచ్చు కదా. ప్రమాణం చేయబట్టి వెళ్తుంటే పాకెట్ లో పెట్టుకొని వినండి సార్. నేను ప్లాస్టిక్ వాడను, గుడ్డ సంచినే వాడతాను అని ప్రమాణం చేయాలి. మేడం చేయొచ్చు, ప్రమాణం చేయట్లా. మీరు ఈ రోజు నుంచి వాడవు. ఏం వాడతావు? క్లాత్ బ్యాగ్స్ నే వాడండి. బయటికి వెళ్ళేటప్పుడు ఒక సంచి మీ బైక్ లో పెట్టుకోవాలి, సరేనా? కంపల్సరీగా ఉండాలి. షాప్ వాళ్ళకి కానీ ఎవరికి కానీ నువ్వే చెప్పేటట్టు ఉండాలి. ప్లాస్టిక్ బ్యాగ్ ఎందుకు వాడుతున్నావు, ఇటువంటి వాటిలలోనే ఇవ్వు అని చెప్పి, సరేనా? ఆల్ ది బెస్ట్. कार में सामने एक क्लॉथ बैग है, एक बंच ऐसा ओपन है हमारा वो एंट्री सेक्शन. మీరు గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది, మన ఒక సిటిజన్ గా మనం కూడా బ్యాన్ ఉండండి. ఒక్క నిమిషం. యా బ్యాన్ చేపిస్తున్నాం మేము. ఆల్రెడీ జీవో ఉంది కానీ చెప్తున్నాం, వాళ్ళు వినారా సార్? అండర్స్టాండ్, we can explain them. If they are not unable to understand, you should not argue with them. అంతే. అని చెప్పేసి దీని వల్ల మనకి ఎంత డేంజర్ అనేది ఒకసారి దాన్ని పట్టు వాసన చేస్తే మీకు తెలుస్తుంది. పూర్తి కెమికల్ తోటి అసలు ప్లాస్టిక్ అనే పదార్థం వాడరు దాంట్లో. దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాం. మా జిల్లా అంతా కెమికల్ అండి. మనం తీసుకెళ్లే ఫుడ్ అదంతా కూడా దాంతో కంటామినేట్ అవుతుంది. అట్లాగే కొంతమందికి కాఫీలు టీలు ఆ ప్లాస్టిక్ బ్యాగ్లలో తీసుకెళ్ళడం కొత్తగా షాప్లలో అలవాటు చేశారు. దాంతో ఎన్నో మైక్రోన్స్ ఆఫ్ ప్లాస్టిక్ దాంట్లో కరిగి మనకు తెలియకుండా మన సిస్టంలోకి వెళ్ళిపోయి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. సో అందుకనే ఎక్కడైతే ప్లాస్టిక్ అని ఉందో దాన్ని అవాయిడ్ చేయండి. ఇట్లాగా నెక్స్ట్ జనరేషన్, యంగర్ జనరేషన్ కూడా వాళ్ళు గమనించుకొని మీరు వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేటట్టు ఉండాలి. మీరు ఎన్నో ఇస్తారు పిల్లలకి, ఈ అవగాహన పక్కా ఇవ్వండి. వాళ్ళతో పాటు ఉండండి, వాళ్ళకి మంచి నేర్పించండి. నాకు ఒక ఓత్ తీసుకుంటారా? ఇట్లానే చెయ్యి, కింద పెట్టు బ్యాగ్. ఇవాల్టి నుంచి నేను ప్లాస్టిక్ బ్యాగులు వాడకాన్ని మానేస్తున్నాను. బట్ట బ్యాగులనే వాడతాను. బయటికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న సంచి నాతో పాటు తీసుకువెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దానిలో వేసుకోండి. బాబాకి ఇచ్చాను ఒకటి. అయినా వాళ్ళు ప్లాస్టిక్ వాడలేదు. ఈవిడ ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం రండి రండి. మీరు ఇప్పించేస్తారు. చైర్మన్ గారు ముందు పదండి. ఈ మేడంకి ఇచ్చేసేసి వైస్ చైర్మన్ గారు, మేడం గారు కొంచెం చెప్పండి. ప్లాస్టిక్ గురించి మీరు ఒక మాట చెప్పండి గట్టిగా. చెప్పాలి. మరి మీరు చైర్మన్ గారు, आप प्लास्टिक के बैग्स यूज करना बंद करना, वो मना है. वो बात पे वो नहीं लेके आना. चेयरमैन है, वही चेयरमैन है साहब. आप सबको मालूम है, फिर भी इसके ऊपर गौर नहीं कर रहे. सुने आप सबको मालूम है, पता है इसके बारे में, प्लास्टिक बैग्स यूज नहीं करना, मगर आप उसके ऊपर गौर नहीं कर रहे. बाहर आते समय एक थैला लगाना बहुत जरूरी है ना? आप आगे से एक प्रॉमिस कीजिए जी, ऐसा हाथ ऐसा लीजिए. वो कवर यूज नहीं करेंगे, प्लास्टिक कवर यूज, कपड़े का कवर ही यूज करेंगे जी. और अपना आपका फैमिली का और आपका हेल्थ अच्छा रहता है. गुड गर्ल.
अपने అదిగో అమ్మా ప్లాస్టిక్ బ్యాగులు వేసుకుంటలేరమ్మా, మరి మేము ఏం చేద్దాం చెప్పు. చెప్పాలి కొద్ది ఇంటికి నుంచి ఎంత చెప్పినా ఇంటలేరు వాళ్ళు. మీరే మాకు ప్రధానమైన చెప్పగలిగే వ్యక్తులు మీరే. మేము రోజు వారం కోసం వస్తాం, ఇంటలేరు సార్. మేము మీరేం చెప్పాలి? రోజు తెచ్చుకుంటున్నాము. చెప్తున్నాం, అట్లా చెప్తే పోసేసి వెళ్ళిపోతుంది, కొనకుండా వెళ్ళిపోతుంది. కొనుక్కుంటే వెళ్ళిపోతుంది. చూడలేదు సార్, మరి ఏం చేస్తాం? పోసేసి వెళ్ళిపోయినాక మేమైతే మీ బాధ్యతగా మీరు చెప్పడం మానకండి, చెప్పడం మానకండి, సరేనా? ఇప్పుడు మీరు అక్కడ నిలబడి ఒక గిరాకీ చేస్తుంటా, కవర్ అయిన దాకా కొంటారా? కొనరా? కవర్ ఇస్తేనే కొంటారు, లేకపోతే పోసేసిపోతుంది. మా అక్క చెప్తుంది వీటి గురించి ఎంత డేంజర్ అనేది. సరే విని నువ్వు అది చెప్పాలి. ఇవన్నీ చూడండి, నీలి కవర్లు కిరోసిన్ తో తయారు చేస్తారు. ఆ కిరోసిన్ అంటే కెమికల్ తోటి తయారు చేసింది. కెమికల్ తోటి తయారు చేసిన దాంట్లో మనం స్వచ్ఛంగా పండించుకున్న కూరగాయలు వేసామనంటే దానికి ఆ విధమైన పాయిజన్ అంటుతుంది. దాన్ని తిన్న మన ఆరోగ్యం పాడవుతుంది. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ దీన్ని వాడతారా అని అంటే దాన్ని చెత్తబుట్టలో పడేస్తారు. దాన్ని తీసుకెళ్ళి భూమిలో కలుపుతారు. అప్పుడు ఏమైంది? మన భూమి, గాలి, మన ఆరోగ్యం, మన ఊపిరితిత్తులు అన్నీ పాడవుతున్నాయి. అవునా? మొత్తం మన ఆరోగ్యం అంతా పాడైపోతుంది. సో అందుకని తెలుస్తలేదు. మీరు కూడా ప్రయత్నం అయితే మానకండి. సో మీరు మీ బాధ్యతగా నేనైతే చెప్పే చెప్తాను. మంచిది, మంచిది, మంచిది. మీ ఇంట్లో కూడా వాడకండి, సరేనా? రైట్, థ్యాంక్ యూ. బయటకు వచ్చేటప్పుడు ఒక చిన్న సంచి పెట్టుకొని రండి, అట్లానేనా? వెరీ గుడ్. వీళ్ళు పని చేస్తున్నారు రెగ్యులర్ గా, అదే సర్వీస్. స్టేషనరీ వేప చెట్టు యొక్క కర్ర, వేపకర్ర, పెన్స్ కూడా ప్లాస్టిక్. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ ఇక్కడ సీడ్స్ ఉంటాయి. సీడ్ వాడిన తర్వాత సీడ్స్ పెడితే ఓకే, వెరీ నైస్. ఆయనంతా ఆయన కృషికి వాళ్ళ భార్య ఎస్ మా ట్రస్ట్ ద మదర్, ట్రస్ట్ ద మదర్ అని చక్కటి కాన్సెప్ట్ తోటి నాన్ ప్లాస్టిక్ ప్రోడక్ట్ తోటి తయారు చేసిన టూత్ బ్రష్ అండ్ పెన్ అండ్ టంగ్ క్లీనర్. టంగ్ క్లీనర్ అయితే అద్భుతంగా ఉంది. చాలా డెలికేట్ మౌత్ ఏది అని అంటే టంగ్ చాలా సెన్సిటివ్. దానిపైన మన ఆరోగ్యానికి కావలసిన మనం ఏదైతే భోజనం తీసుకుంటామో దాన్ని రుచి తెలపడానికి, మరింత తినాలి, ఆరోగ్యానికి సరిపడా తినాలి అని అనిపించడానికి ప్రేరణ కల్పించడం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన నాలుక పైన. దాన్ని క్లీన్ చేయడానికి మంచి కాన్సెప్ట్ వేప చెట్టు మొదల నుంచి తయారు చేసిన, కాండం నుంచి తయారు చేసిన టంగ్ క్లీనర్. ఇది ఆరోగ్యానికి ఆయుర్వేదిక్ పరంగాను మనం ప్లాస్టిక్ వాడకుండా చక్కటి ఇటువంటి మొక్కల యొక్క న్యాచురల్గా అవైలబుల్ ఉండే వాటితోటి కనుక వస్తువులు తయారు చేసుకొని వాడితే మన పర్యావరణానికి, మన ఆరోగ్యానికి, మన కుటుంబానికి ఇది చాలా ముఖ్యం. అందులో మనకి తెలియకుండానే వేప యొక్క మెడిసినల్ వాల్యూస్ మన బాడీలోకి వెళ్తుంటాయి, అది కూడా పరగడుపున. అది చాలా మంచిది. అంటే ఇంటర్నల్ పారాసైట్స్ ఆఫ్ ద బాడీ ఆర్ డిస్ట్రాయిడ్ విత్ వేప కాండంతో. సో ఐ డెఫినెట్లీ రికమెండ్ అండ్ ఐ అప్రిషియేట్ యస్మా ట్రస్ట్ లైక్ మదర్ కాన్సెప్ట్ తోటి తయారు చేయబడిన ఈ ఐటమ్స్ని, ఈ ప్రోడక్ట్స్ని ఇంకా ముందరికి తీసుకువెళ్ళాలని, అందరికీ అందుబాటులో ఉండాలని నేను కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు. వెల్కమ్ అవర్ లైనిజం. ప్లీజ్ తీసుకుందాం. ఇంట్లో కూరగాయలు పెంచుకోవాలి, ఆకుకూరలు పెంచుకోవచ్చు అన్న కాన్సెప్ట్ తెలియజేయడానికి దీన్ని చివరిన పెట్టిన ఈ గింజలు అద్భుతమైన ఐడియా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అవుట్ విత్ ఇన్నోవేటివ్నెస్. ఇన్నోవేటివ్నెస్ ఈజ్ గ్రోత్. సో ఈ విధంగా మనం మనల్ని పెంచుకుంటూ మన పర్యావరణాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అట్లాగే